అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉద్యమంలో బషీర్బాగ్లో పోలీస్ కాల్పులు అమరులైనటువంటి రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్లకు ఆత్మశాంతి కలగాలని వాళ్ళ ఆ స్ఫూర్తితో ఈరోజు సిపిఐ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నిరసన తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఆశయాలతో ఈ రాష్ట్రంలో ప్రజల కోసం విద్యుత్ ఉద్యమం వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం ఈరోజు 2000 సంవత్సరంలో జరిగినటువంటి విద్యుత్ ఉద్యమం ఆ రోజు ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలు తీసుకొచ్చి ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడని చెప్పని ఉద్యమించి ఆ రోజు అనేక మంది అమరులైన ఫలితంగా ఆ ఉద్యమ ఫలితంగా ఆ ప్రభుత్వం పడిపోయింది. 9 సంవత్సరాలు అధికారులు రాలేదు. తర్వాత ఆ విద్యుత్ ఉద్యమం ఫలితంగా విద్యుత్ ఛార్జీలు పెరగలేదు. ఉచిత విద్యుత్ అనేది రైతులకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ధైర్యం చేసి ట్రూ అప్ ఛార్జీల పేరుతో 15,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు తెలుగుదేశం వాళ్ళు వ్యతిరేకించారు, కోర్టులో కేసు చేశారు. కానీ అదే తెలుగుదేశం ఈరోజు అధికారం వచ్చి 14 నెలల్లో ట్రూ అప్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఆమోదించారు. కాంట్రాక్టులకు అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఈరోజు సోలార్ సిస్టమ్ తీసుకొచ్చేది రైతుల భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. అదేవిధంగా ఈరోజు ఛార్జీల పేరుతో 12,000 కోట్ల రూపాయలు పెంచాలి, ప్రజలపైన భారవేయాలని చెప్పని తెలుగుదేశం, జనసేన, బీజేపీ లాంటి కూటమి ప్రభుత్వం ప్రజలపైన భారాల్సి సిద్ధమవుతుంది. దీన్ని తిప్పికొట్టాలని చెప్పని కేంద్రంలో మోడీ విద్యుత్ సంస్థలు అంబానీ, ఆదానికి అప్పచెప్పేదని పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చాడు. ప్రజల పోరాట ఫలితంగా, రైతుల పోరాట ఫలితంగా తాత్కాలికంగా ఆపినాడు. కాబట్టి దాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సమస్యలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో, జిల్లాలో పోరాటం చేయాలని సిపిఐ నిలబడి ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. దీన్ని తిప్పికొడతాం. ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఈరోజు సంస్థను ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రశేఖర్, అన్నమయ్య జిల్లా సిపిఎం పార్టీ జిల్లా సభ్యులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.